లోక్సభ ఎన్నికలతో ఎంట్రన్స్ పరీక్షల తేదీల రీషెడ్యూల్. ఎంసెట్ మే 7, 9 తేదీల్లో, ఐసెట్ పరీక్ష జూన్ 5, 6కు మార్పు. రాజకీయ కక్షతోనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అన్న కోదండరాం. అన్ని రంగాలపై బీజేపీ, ఆర్ఎస్ఎస్లు దాడి చేస్తున్నాయన్న హరగోపాల్. బొల్లారంలోని ఓ కంపెనీలో డ్రగ్స్ తయారీ ముఠా గుట్టురట్టు. 90 కోట్ల డ్రగ్స్ సీజ్. కంపెనీ డైరెక్టర్ కస్తూరిరెడ్డి అరెస్ట్. షహనాయిత్ పోలీస్ స్టేషన్లో గుండెపోటుతో వృద్ధుడు మృతి. ఆటోలో దొరికిన గోల్డ్ ఇచ్చేందుకు వచ్చి మృత్యువాత. దేశ అభివృద్ధి కోసం, ధర్మం కోసం మోదీ ఎంతో కృషి చేశారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మరోసారి మోదీని ప్రధానిని చేయాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ డబుల్ డిజిట్ ఎంపీ స్థానాలు గెలుస్తుందన్నారు. ఇప్పటికే 15 పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించామన్నారు. మరో 2 అభ్యర్థులను వీలైనంత త్వరలో ప్రకటిస్తామని తెలిపారు కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని దేవీనగర్, బ్రూక్బాన్ కాలనీ, న్యూ బోయిగూడ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి మద్దతివ్వాలని కోరారు కిషన్ రెడ్డి. భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయింది. ఇప్పటికే 15 మంది అభ్యర్థుల యొక్క ప్రకటన చేశాము. కేంద్ర భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డు 15 మంది అభ్యర్థులకు ఆమోదం పొందింది. మరో 2 అభ్యర్థుల ఎంపిక మరో వారం రోజుల్లో పూర్తవుతుంది. ఇప్పటికే ప్రధానమంత్రి గారు స్వయంగా 5 బహిరంగ సభల్లో ఎన్నికల దృష్టిలో పాల్గొనడం జరిగింది. మా పార్టీ తరఫున మా అభ్యర్థుల ప్రచారం కూడా ప్రారంభించాము. ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ముందున్నాము. రేపు ఫలితాల్లో కూడా ముందుంటాము. గతంలో మేము 2019లో ఎవరు ఊహించని విధంగా 4 స్థానాల్లో గెలవడం జరిగింది. ఈసారి డబుల్ డిజిట్ సంఖ్య మినిమము డబుల్ డిజిట్లో రావాలనే దృక్పథంతో ముందుకెళ్తా ఉన్నాం. నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ తెలంగాణ ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తారు. ఏదైతే దేశంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మరొకసారి రావాలని, భారీ మెజార్టీతో రావాలని, దేశంలో అనేక రకాల సమస్యలు పరిష్కారం చేయాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణ అన్ని వర్గాల మద్దతు బీజేపీకి ఉంటుందనేటువంటి విశ్వాసంతో ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ కిషన్ రెడ్డి గారు మా ఏరియాకి వచ్చాడు. న్యూ బోయిగూడ టింబర్ మర్చెంట్స్ అందరినీ కలవనికి వచ్చారు. వాళ్ళు చేసిన అభివృద్ధి వాళ్ళు అవన్నీ చెప్పారు. మనకి ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ కానీ, ఇప్పుడు స్థానిక ప్రాబ్లమ్స్ కానీ కొన్ని మైనర్గా ఉన్నాయి. మనం ఇప్పుడేం పెద్ద దాని గురించి ఏం పెద్ద చెప్పలేదు. సో ఇవాళ వచ్చిన కిషన్ రెడ్డి గారికి కానీ, మోదీ గారికి కానీ వాళ్ళు మన సపోర్ట్ అడిగారు. రాజకీయ కక్షతోనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారని ఆరోపించారు జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. గుజరాత్లో నేరాలు చేసిన నిందితులను నిర్దోషులుగా క్షమాభిక్ష పెడుతున్నారని ఆరోపించారు కోదండరాం. బీజేపీ, ఆర్ఎస్ఎస్ విద్యారంగంపై సామాజిక దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు ప్రొఫెసర్ హరగోపాల్. విద్యను అభివృద్ధి చేస్తే సామాన్యులలో ప్రశ్నించే తత్వం పెరుగుతుందని ఈ దాడులు జరుగుతున్నాయని తెలిపారు హరగోపాల్. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఉద్యమ ఆకాంక్షలు, విద్యా ప్రమాణాలు, ప్రభుత్వ కర్తవ్యాలపై జరిగిన సదస్సుకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పాఠశాల విద్యా అవకాశాలు పెరగాలని, నాణ్యమైన విద్య ప్రతి పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో దొరకాలి. ఒక గురుకులాలే కాదు, అన్ని పాఠశాలలు గురుకుల స్థాయికి పెరగాలి. అంతర్జాతీయ స్థాయి పాఠశాలలుగా మారాలి. ఢిల్లీలో ఎట్లా ఉన్నాయో అట్లా మన దగ్గర కూడా పాఠశాలలు మారాలి. పాపం అరవింద్ కేజ్రీవాల్నేమో స్కూళ్ళు బాగు చేసినందుకు ఆయన్ని అలాగే అరెస్ట్ చేసిండ్రు, జైల్లో పెట్టిండ్రు. చాలా విచిత్రం అనిపిస్తుంది. గుజరాత్లో నేరం చేసినటువంటి వాళ్ళనేమో వీళ్ళే క్షమాభిక్ష పెట్టి వదిలిపెట్టి, స్కూలు విద్య లాంటివి బాగు చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని మాత్రం రాజకీయంగా ఎదుర్కొనే ఆలోచనతో, దెబ్బగొట్టేటువంటి లక్ష్యంతో ఆయనను మాత్రం ఇలా అరెస్టు చేసి జైల్లో పెట్టడం చాలా శోచనీయమైన విషయం. ఇది వాళ్ళ తెలంగాణ దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్న ఒక పరిణామం. అందుకనే విద్య మీద మనం ప్రత్యేకంగా ఒక ప్రణాళికాబద్ధంగా పోవలసిన అవసరం ఉన్నది. ప్రజా సంఘాలుగా మన బాధ్యత ఏంటంటే ప్రణాళికలు మనమే రూపకల్పన చేయాలి, వాటి సాధన కోసం ప్రయత్నం చేయాలి. మేము 10,000 మందితో హైదరాబాద్, ఢిల్లీలో మేము ఒక ప్రొసెషన్ తీస్తే ఉన్నతమైన విద్య, నాణ్యమైన విద్య, ఉచితమైన విద్య, అందరికి సమాన విద్య అని మేము ప్రొసెషన్ తీస్తే వాళ్ళు 60,000 మందితో ప్రొసెషన్ తీశారు. మాకు 10,000 మందితో తీయడమే చాలా కష్టమైంది. దానికి రిసోర్సెస్ కావాలి, మొబిలైజేషన్ కావాలి, పిల్లలకు హైదరాబాద్, ఢిల్లీ రావాలి, వాళ్ళకి అకామిడేషన్ కావాలి, వాళ్ళకి భోజనం పెట్టాలి. మాకున్న రిసోర్స్ అన్నీ కాస్త మొబిలైజ్ చేసి మేము చేస్తే వాళ్ళు 60,000 మంది సులభంగా తీసుకురాగలరు. వాళ్ళకి ఏం కష్టం లేకుండా తీసుకురాగలరు. వారు 60,000 మందితో విద్యారంగం కాస్త ప్రైవేటైజ్ చేయాలి, మాకు ఇంకా ఫెసిలిటీస్ కావాలి, మాకు కొన్ని కన్సెషన్స్ కావాలి అని వాళ్ళు పెద్ద ప్రొసెషన్ తీశారు. అంటే
విద్యారంగంలో జరుగుతున్న పోరాటాల్లో ఒకవైపు మీ వైపు నుంచి పేద వర్గాల నుంచి పిల్లలందరికీ సమాన విద్య కావాలని, ఒక మేధో సమాజం కావాలని, ఒక ఎన్లైటెండ్ సమాజం కావాలని ఒకవైపు పోరాటం జరుగుతుంటే వాళ్ళు ప్రైవేట్ విద్య మాకు ఫీజులు పెంచాలి, ఖర్చులు ఎక్కువైనాయి, ఫీజుల మీద రెగ్యులేట్ చేయకండి అనేటువంటిది వాళ్ళు చేస్తున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాలకు అనుగుణంగా గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్స్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య. హైదరాబాద్ విద్యానగర్లోని బీసీ భవన్లో నిరుద్యోగులు, విద్యార్థులు, బీసీ నాయకులతో సమావేశమయ్యారు ఆర్ కృష్ణయ్య. ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టి మళ్లీ నోటిఫికేషన్స్ వేయాలన్నారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే నిరుద్యోగులతో కలిసి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు ఆర్ కృష్ణయ్య. 6-7 ఏళ్ల నుంచి గ్రూప్ 2 పోస్టులు భర్తీ చేయలేదు. అవి వాస్తవంగా 2000కి పైగా గ్రూప్ 2 పోస్టులు ఖాళీ. ఈ పోస్టులు అన్నింటినీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాలో 30%, కొన్ని డిపార్ట్మెంట్ 40% భర్తీ చేయాలి. ఆ విధంగా భర్తీ చేయకుండా నామమాత్రంగా తూతూ మంత్రంగా డిపార్ట్మెంట్ 2-3 చొప్పున భర్తీ చేస్తూ అన్యాయం చేస్తున్న నిరుద్యోగులకు వెంటనే ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఉన్నత స్థాయి సమావేశం జరిపి గ్రూప్ 2 కింద 2000కి పైగా వేకెన్సీలు వస్తాయి, వాటి అన్నింటిని భర్తీ చేయాలి. లేని పక్షంలో ఎట్టి పరిస్థితులు అంగీకరిస్తాం, పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. గ్రూప్ 3లో 1383 ప్రకటించారు. వాస్తవంగా 4000కు పైగా ఉన్నాయి వేకెన్సీలు. 4000కు 1300 ప్రకటించారు. వాటిని ఎన్నో ఈ డిపార్ట్మెంట్ కొత్త జిల్లాలు వచ్చాయి, కొత్త మండలాలు వచ్చాయి, కొత్త పోలీస్ స్టేషన్లు వచ్చాయి, కొత్త మున్సిపాలిటీలు వచ్చాయి. పెద్ద ఎత్తున జిల్లాల విభజనతోటి, మున్సిపాలిటీలు పెంచడంతో గ్రామ పంచాయతీలు 4000 మీద కొత్త ఇచ్చింది. ఈ పోస్టులు కొత్తవి క్రియేట్ చేసి అలా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోట ఎంత ఉంటే అంత మొత్తం పోస్టులు ఇవ్వాలని చెప్పి మంజూరు చేస్తున్నాం. టీచర్ పోస్టులు మెగా డిఎస్ అని ప్రకటించారు, అది తప్పు. మెగా డిఎస్ అంటే 25,000కు తగ్గొద్దు. మెగా డిఎస్ కింద అని చెప్పి 11,000 భర్తీ చేశారు. గతంలోనే 6,000 ప్రకటించారు. ఇప్పుడు 5,000 పోస్టులు పెంచారు. దీంతో నిరుద్యోగులకు సరిపోదు. 7 లక్షల మంది బీఈడీ, డిఈడీ చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ పోస్టులను 24,000కి పెంచాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలలో 4,000 టీచర్ పోస్టులు మిగిలిపోయినాయి. ఆప్షన్ పద్ధతి పెట్టి దాన్ని ఒక సిస్టమేటిక్గా ఒకటేసారి ప్రతి ఒక్కరికి ప్రతి పోస్టు నింపవలసినటువంటి అవసరం ఉంది. ప్రతి స్కూల్లో సఫిషియెంట్ టీచర్స్ ఉన్నట్లయితేనే విద్యార్థులకు మంచి పాఠాలు చెప్తారు, విద్యా ప్రమాణాలు పెరుగుతాయి, విద్యా వ్యవస్థ బలపడుతుంది. యూనివర్సిటీలు కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేక బలహీనపడ్డాయి. వాటిని కూడా బలోపేతం చేయాలి. మొత్తం 12 యూనివర్సిటీలు కలిసి ప్రొఫెసర్ పోస్టులు, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు కలిసి 2500కు పైగా ఉన్నాయి. కాబట్టి ఆ పోస్టులకు వెంటనే పాత పద్ధతి లోపల నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. హైదరాబాద్ శివార్లో భారీగా డ్రగ్స్ పట్టుపడ్డాయి. 9 కోట్ల విలువైన 90 కేజీల డ్రగ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి బొల్లారంలోని పిఎస్ఎన్ మెడికేర్ కంపెనీలో డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఇంటర్పోల్ సహాయంతో పిఎస్ఎన్ మెడికేర్ కంపెనీలో సోదాలు నిర్వహించారు. 90 కిలోల సైకోట్రోపిక్ మిథైల్మెల్ క్యాథినో డ్రగ్స్ ను సీజ్ చేశారు. యూరప్కు భారీ మొత్తంలో ఎగుమతి చేసేందుకు స్టాక్ సిద్ధం చేశారు. ఇంటర్పోల్ సహాయంతో డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు చేశారు. కంపెనీ డైరెక్టర్ కస్తూరి రెడ్డి నెమళ్లపాడిని అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ జిల్లా సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటోలో హాష్ ఆయిల్ ను తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. బాలనగర్ ఎస్ఓటీ పోలీసులు అక్రమంగా హాష్ ఆయిల్ సరఫరా చేస్తున్న ముదుర్కొల్ల జీవన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర నుంచి 3,36,000 విలువైన హాష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. షాహనాయత్గంజ్ పోలీస్ స్టేషన్లో విషాదం జరిగింది. ఆటోలో దొరికిన గోల్డ్ చైన్ పోలీసులకు ఇచ్చేందుకు వచ్చిన గోవిందరామ్ అనే వృద్ధుడు ఒక్కసారిగా పీఎస్లో కుప్పకూలాడు. వెంటనే అతన్ని దగ్గరలోని హాస్పిటల్కు తరలించగా ఆలోపే చనిపోయాడని తెలిపారు డాక్టర్లు. గోల్డ్ చైన్ తమకు అప్పగించగా కింద పడిపోయాడని తెలిపారు పోలీసులు. ఈ లోపల ఈ మేఘన వాళ్ళ భర్త, తర్వాత ఆటో డ్రైవర్ కూడా పోలీసులకు వచ్చినారు. ఈ క్రమంలో కుర్చీలో కూర్చొని మాట్లాడేటప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఆయన హార్ట్ అటాక్ వచ్చి పక్కకు ఉరిగిపోయి కింద పడ్డాడు. ఇమీడియట్లీగా ఆయనకి తీసుకొని హాస్పిటల్ పోయిన తర్వాత కొద్దిసేపట్లో హాస్పిటల్లో చనిపోయినారు. ఇవన్నీ సీసీ కెమెరాల ఫుటేజ్ ఉన్నాయన్నీ.
తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పిలిపించి ఈ మన గోవిందరావు వాళ్ళని పిలిపించి ఈ సీసీ కెమెరాని చూపించాను. వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యారు, కరెక్టే మా ఏదో ప్రాబ్లం ఉందని చెప్పినారు. ఇమీడియట్లీగా వాళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకొని ఇప్పుడు పోస్ట్ మార్టం కూడా చేయించిన తర్వాత వాళ్ళ బాడీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే పాపం ఈయన పెద్ద మనిషి గోవిందరావు సోని ఆ గొలుసు హ్యాండ్ ఓవర్ చేసే క్రమంలో పోలీస్ స్టేషన్లో కూర్చొని హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం అనేది చాలా విచారకరమైన వార్త ఇది. అందుకోసం ఇది ఎందుకంటే తెలియాలి, ఆయన మంచితనం కూడా పబ్లిక్ తెలియాలనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు దేవాదాయ శాఖ అధికారులు. నెక్నాంపూర్లో కోట్ల విలువ చేసే దేవాదాయ శాఖ భూమిని కబ్జా చేసి ప్రహరీగూడ నిర్మించాడు ఓ రియల్టర్. కబ్జా చేసిన భూమిని అమ్మకానికి పెట్టాడు. దీంతో పోలీస్ బందోబస్తు మధ్య జేసీబీ సహాయంతో కూల్చివేతలు చేపట్టారు దేవాదాయ శాఖ అధికారులు. సర్వే నెంబర్ 116 నెక్నాంపూర్లో ఈరోజు మార్నింగ్ అంటే దాదాపు ½ ఎకర్ వరకు సిమెంట్ బ్రిక్స్ తోటి ఆక్యుపై చేయడం జరిగింది. దాన్ని ఆల్రెడీ గతంలోనే మనం దేవాదాయ శాఖ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు ఈరోజు రావడం జరిగింది. వాళ్ళు మా రెవెన్యూ స్టాఫ్ కలిసి ఈరోజు మార్నింగ్ డిమాలిషన్ చేయడం జరిగింది. ఒకటే ½ ఎకర్లో దాదాపు మన ఆఫీస్ నుంచి ఒక 10 మంది, ఎండోమెంట్ వాళ్ళు ఒక 10 మంది, 10 కోట్ల తరాలు, చెరువులు, నాలాలు మూసి ఏది కబ్జా చేసినా కూడా వారిపై వాటిని తొలగించడంతో పాటు వారి మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటారు. కుత్బుల్లాపూర్లో అక్రమ సంపాదన కోసం ఆల్ఫాజోలంను తయారు చేసి అమ్ముతున్న కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఆస్తులను జప్తు చేశారు పోలీసులు. కిరణ్ కుమార్ అనే వ్యక్తి 2021 నుంచి ఇండస్ట్రియల్ ఏరియాల్లో కెమికల్ కంపెనీ పేరిట మత్తు పదార్థాలు తయారు చేసి విక్రయిస్తూ గతేడాది డిసెంబర్లో పోలీసులకు చిక్కాడు. పోలీసుల దర్యాప్తులో మత్తు పదార్థాల అమ్మకంతోనే ఆస్తులను సంపాదించినట్లు గుర్తించి 68,50,000 విలువ గల ఆస్తులను ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేశారు. కిరణ్ అతని భార్య బ్యాంక్ అకౌంట్లను సైతం ఫ్రీజ్ చేసినట్టు తెలిపారు. ఎవరైనా అక్రమ మార్గంలో డబ్బులు సంపాదిస్తే వారి ఆస్తులను సైతం ప్రభుత్వపరం చేస్తామని హెచ్చరించారు పోలీసులు. ఇతడు ఆల్ఫాజోలం తయారు చేస్తూ వివిధ వ్యక్తులకు సప్లై చేస్తూ ఉండగా సమాచారం మేరకు పట్టుకోవడం జరిగింది. పట్టుకొనేసి జైలు పంపడం జరిగింది. అతడు ఇంకా జైల్లోనే ఉన్నాడు. ఇదే క్రమంలో అతడు ఈ ఆల్ఫాజోలం అనే డ్రగ్ అమ్మి సంపాదించిన ఆస్తులు ఎన్నున్నాయని చెప్పి ఆ దర్యాప్తులో వెరిఫై చేసి అతడు ఈ మధ్యకాలంలో 2023లో అపార్ట్మెంట్ ఒకటి ఫ్లాట్ నెంబర్ 502 5th ఫ్లోర్ ఎస్ఎల్ కన్స్ట్రక్షన్ ముకుంద నిలయం అపార్ట్మెంట్ అమ్ముగూడ నాగారం మల్కాజ్గిరి జిల్లాలో ఒకటి కొనుక్కోవడం జరిగింది. ఇది మా దర్యాప్తులో ఈ అల్ఫాజోలం అమ్మడం ద్వారా వచ్చిన అక్రమ సంపాదనతో కొన్నదానిగా నిర్ధారించి అట్టి అపార్ట్మెంట్ను ఫ్రీజ్ చేసేసి గవర్నమెంట్కు పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ గడ్డం వంశీకృష్ణకు కేటాయించడంపై సంతోషంగా ఉందన్నారు మాలకులాల యునైటెడ్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు దయానంద్. ఎంపీ టికెట్ కేటాయించిన కాంగ్రెస్ అగ్రనేతలకు కృతజ్ఞతలు తెలిపారు. కాకా ఆశయాలను మనవడు గడ్డం వంశీకృష్ణ కొనసాగిస్తారని తెలిపారు. విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వంశీకృష్ణ అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేశారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపిస్తామన్నారు మాలకులాల సంఘం నాయకులు. హైదరాబాద్ బషీర్బాగ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాలకులాల యునైటెడ్ నాయకులు మాట్లాడారు. కాకా వెంకటస్వామి గారి యొక్క మనవడు వివేక వెంకటస్వామి గారి యొక్క కుమారుడు అయినటువంటి గడ్డం వంశీ గారికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడం మేమందరము అభినందిస్తున్నాము, హర్షిస్తున్నాము. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన బడుగు బలహీన వర్గాల అభ్యుదయ కొరకు మరి వాళ్ళు ప్రకటించినటువంటి సంక్షేమ పథకాలు ఈ విధంగా పార్లమెంటు వంశీ లాంటి మరి వివేకానంద లాంటి చట్టసభలకు పోయే లీడర్ల ద్వారా అవి సంపూర్ణంగా అమలవుతాయని చెప్పి మేము నమ్ముతా ఉన్నాము.
గడ్డం వంశీ గారికి పెద్దపల్లి ఎస్సీ కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గం నుంచి టికెట్ ఇవ్వడం మాకు సంతోషంగా ఉంది. విశాఖ చారిటబుల్ ట్రస్ట్ తరఫున పెద్దపల్లిలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినటువంటి గడ్డం వంశీ గారిని అత్యధిక మెజార్టీతో పెద్దపల్లి ప్రజలు గెలిపించాలని కోరుతూ వారికి మా శాయశక్తుల గెలుపు కోసం కృషి చేస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున, దళిత వర్గాల తరఫున మేము విజ్ఞప్తి చేస్తాము. వివిధ సంఘాల తరఫున మేము పెద్ద మొత్తంలో వారి గెలుపు కోసము కృషి చేస్తామని మేము వాగ్దానం చేస్తున్నాం. అదేవిధంగా మాల వెలుగు సంఘం తరఫున కూడా మేము మద్దతు ప్రకటిస్తున్నాము. మేము ఆయన గెలుపు కోసము ఎల్లవేళలా కృషి చేస్తామని మేము కోరుకుంటున్నాం. హైదరాబాద్ శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో వార్షిక టెక్నికల్ ఫెస్ట్ ఘనంగా జరిగింది. ఇవాళ విద్యుత్ అనే పేరుతో ప్రారంభమైన వేడుకలు రేపు ముగుస్తాయి. ఇనాగ్రేషన్ సెరమనీకి JNTUH సీనియర్ ప్రొఫెసర్ గోవర్ధన్ హాజరయ్యారు. ఫెస్టులో జరిగే 4 టెక్నికల్, నాన్ టెక్నికల్ ఈవెంట్ల కోసం దాదాపు 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యుత్ 4.0 విద్యార్థుల చొరవ, నైపుణ్యాల గుర్తింపు, అభివృద్ధికి ఉపయోగపడుతుందన్నారు వక్తలు. What are certain things in this world of present scenario and in future is uncertainty is studied. And you see irregularities regular. Irregularities happen quite regular. So what is the role of engineers, technocrats, experts? We have to assess the uncertainty and overcome that. So that's the role of the engineers, present generation. You have to understand the world from the window of the technology and from the technical perspective and how this can find the solutions to the world and society. Our today's chief guest, Dr. Govardhan sir, deans, HODs, fest coordinators of Vidyut 2K24, faculty, staff and my dear students. It is with immense pleasure and pride that I stand before you today to inaugurate today's event Vidyut 2K24. This event stands as a testament to the relentless pursuit of knowledge, innovation and creativity that defines our institution. I extend a warm welcome to all the participants, guests, faculty and students gathered here today. హైదరాబాద్ సిటీలో చిన్న పెద్ద అని తేడా లేకుండా ఫుల్ జోష్గా జరుపుకుంటారు రంగుల పండుగ హోలీ. దీంతో వారం రోజుల ముందుగానే ఫెస్టివల్ కి కావాల్సిన కలర్లను కొనుగోలు చేసేందుకు మార్కెట్లకు క్యూ కట్టారు జనం. దీంతో మార్కెట్లలోని షాపులు జనాలతో రద్దీగా మారాయి. హైదరాబాద్ సిటీ హోలీ పండగకి సిద్ధమవుతోంది. ఫెస్టివల్ కు రోజులు దగ్గర పడుతుండటంతో పబ్లిక్ రంగుల కోసం మార్కెట్లకు క్యూ కట్టారు. చిన్న పెద్ద అందరూ తమకు కావాల్సిన కలర్లు కొనుగోలు చేస్తున్నారు. పండగ కోసం డీజే సౌండ్ పాటలు, రెయిన్ డాన్స్లు, మడ్ హోలీ వంటి ఏర్పాట్లు చేస్తూ బిజీగా మారారు. హోలీ నాడు ఫుల్ జోష్ గా రంగుల వేడుక చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. హోలీ పండుగ వస్తుంది, అందరూ మంచిగా ఆడాలి. ఏది కలర్ వాడవద్దు, గులాల్ వాడాలి. హర్బల్ గులాల్, పిచికారీలు కూడా పిల్లలకి చిన్న ఉన్నాయి, పెద్దగా ఉన్నది. చాలా గిరాకులు వస్తలేదు అని ఆన్లైన్ అని మొత్తుకుంటున్నారు. ఎవరు దుకాణంలో వస్తలేరు. రంగు ఎక్కువ నడుస్తలేదు. ఇప్పుడు అన్ని గులాలే, హర్బల్ గులాల్. అది కూడా ఆ గులాల్ది రేటు 30 రూపాయలు ఉన్నాయి, 40 రూపాయలు ఉన్నాయి. వేరే కలర్ గిటా ఎవరు వాడతలేరు. ముందు ఏమో 15 దినాలు 20 దినాలతో హోలీ పండుగ చేస్తుండు. ఇప్పుడు 2 దినాలు 3 దినాల పండుగ అయిపోతుంది. హోలీ పండుగ కోసం కలర్లను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు సిటీ వ్యాపారులు. ఢిల్లీ, గుజరాత్, ముంబై, కర్ణాటకల నుంచి రంగులతో పాటు సామాగ్రిని తెచ్చుకుంటున్నారు. అయితే గతేడాదితో పోలిస్తే ఈసారి బిజినెస్ డల్ గా ఉందని చెబుతున్నారు. పిల్లలకు ఎగ్జామ్స్ ఉండడంతో వ్యాపారం అంతగా రన్ అవ్వడం లేదని తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో కేజీ రంగుకు 200 నుంచి 250 రూపాయలు ఉందని, గులాబీ రంగుకు డిమాండ్ ఎక్కువగా ఉందంటున్నారు వ్యాపారులు. ఇది నేచురల్ గులాల్. ఇది పింక్ కలర్. ఈ రంగులలో పింక్ కలర్ ఎక్కువ అమ్ముడుపోతుంది, మిగతా అంతా నార్మల్ గా పోతుంటది. దీంట్లో అన్ని కలర్స్ తీసుకుంటారు పబ్లిక్, ఒకటే కలర్ కాకుండా. ఫుల్ డిమాండ్ పింక్ కలర్ కు కేజీ చప్పున అమ్ముతాం. ఇది నేచురల్ సెంటెడ్ గులాల్. ఇది కిలో వచ్చేసి మీకు 250 రూపీస్ కేజీ ఉంటుంది. ఇక్కడ పబ్లిక్ మాత్రం 5, 6, 10 కేజీస్ అట్లా తీసుకొని పోతుంటారు. ఇవి పిల్లలకి వేస్తారు స్వీట్. ఇవి మాలాలు, ఇవన్నీ గన్స్ ఇవి పోతుంటాయి, ఢిల్లీ నుంచి వస్తుంది ఇవన్నీ. హోలీ ఫెస్టివల్లో ఎక్కువగా చిన్న పిల్లలు ఎంజాయ్ చేస్తారు. అందుకే పిల్లల కోసం కలర్ స్ప్రే కలెక్షన్లను అందుబాటులో ఉంచారు వ్యాపారులు. చిన్నారులకు ఇష్టమైన వాటర్ బెలూన్స్, గన్స్, క్యాప్స్ కూడా మార్కెట్లో అవైలబుల్ గా ఉన్నాయంటున్నారు. ప్రస్తుతం వీటి రేట్లు 10 రూపాయల నుంచి 500 రూపాయల వరకు ఉన్నాయని చెబుతున్నారు. తీసుకొస్తాం చిల్లర, మేము చిన్న డబ్బీలు నింపి
అమ్ముకుంటాం. గుల్ల కలర్లు అంటే 2000 రూపాయలు కిలో ఉంది, 100 రూపాయలు పావు కిలో ఉంది, అట్లా అమ్ముతారు. అట్లా మేము 20 రూపాయల డబ్బి, 10 రూపాయల డబ్బి అమ్ముకుంటాం మేము. హోలీ ఫెస్టివల్ దగ్గర పడుతుండటంతో వ్యాపారులు కలర్ల రేట్లను పెంచారంటున్నారు పబ్లిక్. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈసారి కలర్లతో పాటు పిచికారి, చిన్నపిల్లల ఆట వస్తువులకు సైతం ధరలు పెరిగాయంటున్నారు. ఓవైపు ధరలు పెరిగినా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడానికి కొనక తప్పడం లేదంటున్నారు పబ్లిక్. ధరలు మంచిగానే ఉన్నాయి, నార్మల్ ఉన్నాయి. ఫ్రూట్, మిఠాయి, మిఠాయి హార అంతా తీసుకుపోతాం మేము. స్వీట్ తీసుకున్నా, గర్జలు, బేసన్ లడ్డు, బూందీ, కార, ఇంకోటి అది మిఠాయి, పూలదండాలు అన్నీ తీసుకున్నా. పిచికారి కొనడానికి వస్తే చాలా రేట్లు అంటుండ్రు వీళ్ళు. లాస్ట్ ఇయర్ నుంచి కొంచెం పెంచేసిండ్రు వీళ్ళు, రేట్లన్నీ పెంచేసిండ్రు. గతంలో జర తక్కువ ఉండే, చాలా తక్కువ ఉండే. ఏడాదికోసారి వచ్చే హోలీ పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి నగరవాసులు రెడీ అవుతున్నారు. రాష్ట్రంలోని స్కూల్స్లో కొత్త అడ్మిషన్ల విషయంలో గందరగోళ పరిస్థితులు తలెత్తుతున్నాయి. 1వ తరగతిలో చేరేందుకు కనీసం 6 సంవత్సరాల వయసు ఉండాలన్న నూతన జాతీయ విద్యా విధానం పేరెంట్స్ ను ఆగం చేస్తోంది. సిటీలోని కొన్ని పాఠశాలలు ఎన్ఈపీని అమలు చేస్తుండగా మరికొన్ని స్కూల్స్ పాత విధానంలోనే అడ్మిషన్లు తీసుకుంటున్నాయి. ఇలానే జరిగితే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయంటున్నారు ఎక్స్పర్ట్స్. గ్రేటర్ పరిధిలో వేల సంఖ్యలో ప్రైవేట్ పాఠశాలలున్నాయి. వీటిలో సగానికి పైగా సిబిఎస్ఈ, ఐసీఎస్ఈ పాఠశాలల కింద మారాయి. మిగిలిన స్కూళ్లు అన్ని స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ప్రతి విద్యార్థి ఫస్ట్ క్లాస్లో ప్రవేశం పొందాలంటే కనీస వయసును 6 ఏళ్లు ఉండాలని నిర్ధారించింది. తెలంగాణతో పాటు 14 ఇతర రాష్ట్రాలకు ఈ ఆదేశాలను జారీ చేసింది కేంద్రం. అయితే సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్పై ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దీంతో కొన్ని సిటీలోని కొన్ని సిబిఎస్ఈ స్కూల్స్ నూతన విద్యా విధానం అమలు చేస్తుంటే మరికొన్ని పాత విధానంలోనే అడ్మిషన్లు తీసుకుంటున్నాయి. స్కూల్ పిల్లల ఏజ్ నిబంధనపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై విద్యాశాఖ అధికారులు ఒక కమిటీని వేసినట్లు తెలుస్తుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తెలంగాణ సర్కార్ అడాప్ట్ చేసుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే రాష్ట్ర, కేంద్రాలు ఏజ్పై వేరువేరు నిబంధనలు పెడితే ఇబ్బందులు వస్తాయంటున్నారు. 6 సంవత్సరాలు నిండిన పిల్లలు మాత్రమే ఫస్ట్ క్లాస్ రావాలని చెప్పి నిర్దేశించినటువంటి ఒక ఏజ్ ఫ్యాక్ట్ కూడా మరి ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారండి? కేంద్ర రాష్ట్ర ఎడ్యుకేషన్ పాలసీ సిస్టమ్ సమన్వయపరుచుకొని చేస్తే బాగుంటుందని చెప్పి విద్యార్థుల పిల్లల తల్లిదండ్రులు అనుకుంటున్నారు. కాబట్టి ఈ ప్రవేశించే ముందు అన్ని రాష్ట్రాలు ఏ విధంగా మళ్ళీ ఎన్ఈపీని ప్రవేశించాయి, ఈ సిస్టమ్ ఎట్లా ఉంటుంది, 4+3+3+5 అనేది చూసుకొని ప్రవేశపెట్టినట్టయితే అది విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా పిల్లల్ని, చిన్న పిల్లల్ని, స్మాల్ కిడ్స్ని మరి తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యత ఉంటుంది. కాబట్టి ఏ విధంగా ఉంటుంది అనేది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అలాగే హయ్యర్ లెవెల్ అథారిటీస్, కమిషన్ స్కూల్ ఎడ్యుకేషన్ లెవెల్లో నూతన విద్యా విధానం అమలుపై ఏదో ఒక స్పష్టత వస్తే బాగుంటుందంటున్నారు విద్యావేత్తలు, పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో నిర్ణయాలు తీసుకుంటే విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు. అడ్మిషన్ల విషయంలో స్కూల్ యాజమాన్యాలు కూడా స్పష్టత ఇవ్వడం లేదంటున్నారు. ప్రభుత్వం స్పందించి తొందరలేని నిర్ణయం ప్రకటించాలని కోరుతున్నారు. ఎన్ఈపీ వల్ల జరిగేది ఏంటంటే 5+3+3+4 అనే ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొచ్చే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేసింది. ఇది ఎంత డైల్యూట్ అయిపోయిందంటే రాను మీకు ఎడ్యుకేషన్ బోర్డ్స్ ఉండే ఓన్లీ 12th క్లాస్కి మాత్రమే, 11th 12th మాత్రమే ఎడ్యుకేషన్ బోర్డు ఉంటుందన్నారు. మళ్ళీ 9th 10th ఎడ్యుకేషన్ బోర్డు పెట్టారు. ఎలా విధి విధానాలు తీసుకొస్తారు, ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు అనేది 100% క్వశ్చనబుల్ ఫ్యాక్టే. అది మళ్ళీ ఎడ్యుకేషన్ ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కంకరెంట్ లిస్టులో ఉందో ఆ ఎడ్యుకేషన్ అనేది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆమోదించాలనేది అనివార్యమైన విషయం. ఇప్పటిదాకైతే మన రాష్ట్రంలో కానీ మిగతా ఏ రాష్ట్రంలో కానీ ఎన్ఈపీ అనేది ఇంకా అమల్లోకి రాలేదు. కొన్ని సబ్జెక్ట్ చేంజెస్ ఉన్నాయి, ఇంకా ఆ టెక్స్ట్ బుక్స్ కూడా రాలేదు. కాబట్టి ఎన్ఈపీ ఎలా ఇంప్లిమెంట్ చేస్తుంది వచ్చే ప్రభుత్వం, ఎన్ఈపీ మళ్ళీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా, అధికారంలోకి వస్తే ఇప్పటికే డైల్యూట్ చేసిన ఎన్ఈపీని ఇంకెంత డైల్యూట్ చేస్తారు అనేది క్వశ్చనబుల్ ఫ్యాక్ట్. నూతన విద్యా విధానం అమలుపై దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వస్తుండటంతో త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.